గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ముందుగా ఉసిరికాయల్ని నీటిలో శుభ్రంగా కడుక్కొని దెబ్బలు లేనివన్నీ చూసుకొని నీట్గా కడిగి పెట్టుకోవాలి. తర్వాత ఇలా ముక్కలుగా కట్ చేసుకొని ఈ ముక్కలు 433 గ్రాములు ఉన్నాయి. అంటే ప్లేట్ బరువుతో ప్లేట్ 133 గ్రాములు ఉంది. అంటే 300 గ్రాములు ముక్కలు ఉన్నాయి. దానికి 1/4 అంటే 75 గ్రాములు ఉప్పు, రాళ్ళ ఉప్పు తీసుకున్నాను నేను, రాక్ సాల్ట్. అవి రెండు కలుపుకోవాలి. దానిలో కొంచెం ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకొని ప్లాస్టిక్ స్పూన్తోనే కలపాలండి. లేదు చెక్కదాంతో అయినా పర్వాలేదు, ప్లాస్టిక్ అయితే ఇంకా బెస్ట్. ప్లాస్టిక్ స్పూన్తో శుభ్రంగా కలుపుకొని దాన్ని ఒక గాజు సీసాలో స్టోర్ చేసుకోవాలండి. ఈ 400 గ్రాములని 300 గ్రాముల ముక్కలు అనమాట గాజు సీసాలో వేసుకోవాలి. ఇది ఇలా 24 అవర్స్ బయట ఉంచుకోవాలి. ఇలా గాజు సీసాలు కొంచెం లూజ్గా వేసుకోవాలి. అలాగే 400 గ్రాముల ముక్కల్లోకి 400 గ్రాములు పంచదార వేయాలండి. పంచదార వచ్చి సేమ్ అండి, ఎంత అయితే అంతే క్వాంటిటీ వేసుకోవాలి. పంచదార బదులు బెల్లం కూడా వాడుకోవచ్చు. ఈ సాల్ట్ మాత్రం 1/4 వేసుకోవాలి. ఇలా గాజు సీసాలో స్టోర్ చేసుకోవాలి. ఇలా చేసుకొని బయట ఒక 24 అవర్స్ బయట వదిలేసేయాలండి. అంటే బయట ఇంట్లో విడిగా పెట్టాలి, ఫ్రిడ్జ్లో పెట్టకూడదు. ఇలా బయట ఉంచేసాక 24 అవర్స్కి ఆ ముక్కలు తగ్గిపోయి కిందకి ఇలా వచ్చేస్తాయి. చూసారుగా, ఈ ముక్కల్ని 24 అవర్స్ తర్వాత ఆ వాటర్ అంతా డ్రైన్ చేసేసి ఎండబెట్టేసుకొని గలగలా వచ్చేలా 3 రోజులన్నా ఎండలో పెట్టుకోవచ్చు. అది షుగర్లో వేసినవైనా సాల్ట్ అయినా సరే. అలా కాకుండా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే మామూలుగానే ఫ్రిడ్జ్లో ఉంచుకొని ఈ జ్యూస్ కూడా వాటర్లో మిక్స్ చేసుకొని తాగొచ్చండి. ఆమ్లా జ్యూస్ చాలా రుచిగా ఉంటుంది. ఒక్కసారి అందరూ ట్రై చేయండి. మన ఆరోగ్యం మన చేతుల్లో.